ఐఫోన్ 17 సిరీస్ సో నెక్స్ట్ మంత్లో అయితే రాబోతున్నాయి లో అండ్ సెప్టెంబర్లో. అండ్ ఐ థింక్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ ఐ థింక్ 7 అండ్ 8, 9, 10 లోపు వస్తాయి అనుకుంటున్నాను. ఐఫోన్ 17 సిరీస్లో ఏవి లాంచ్ చేస్తుందంటే ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో అండ్ ప్రో మ్యాక్స్. సో ఈ ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు వచ్చిన ఐఫోన్ 17 సిరీస్లో సో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో చేంజెస్ ఏంటో చూద్దాం. ఐఫోన్ 17 ఎయిర్, ఓకేనా. సో ఈ ఐఫోన్ 17 ఎయిర్ అనేది ఫోన్ యొక్క సైజ్ అనేది చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ చాలా సన్నగా ఉంటుంది. ఐఫోన్ 17 ఎయిర్ దీని యొక్క సైజ్ 6.6 ఇంచ్ అయితే ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఫోన్ కన్నా ఈ ఫోన్ అయితే చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇంతకు మనకు 15 ప్రో మ్యాక్స్, 16 ప్రో మ్యాక్స్ ప్లస్ కూడా ఉండేటివి. ప్లస్ మోడల్ అయితే తీసేసి సో ఇప్పుడు 17 ఎయిర్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. సో ఓకేనా. సో ఈ ఐఫోన్ 17 ఎయిర్ కెమెరా వచ్చేసి సేమ్ టు సేమ్ పిక్సెల్ ఫోన్ ఉందా, సో దానిలాగే ఉంటుంది. సింగిల్ కెమెరా వస్తుంది 48 మెగాపిక్సెల్ తోని. సో ఈ కెమెరా అయితే వస్తుంది. సిమ్ కార్డ్ పెట్టే స్లాట్ అయితే ఉండదు. సో ఏంటంటే ఆల్రెడీ ఈ సిమ్ కార్డ్ ఉంటుంది కదా, సో అందుకనేసి దీన్ని అయితే తీసేసి సో ఇలా అయితే పెడుతున్నారు. కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉంటుంది అన్ని ఫోన్ లా కాకుండా. సో ఇది కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ గా చేసి సో ఈ ఐఫోన్ 17 ఎయిర్ తీసుకొచ్చారు. ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్ అనేది మన ఇండియాలో చాలా లేటెస్ట్ ఫోన్ లో ఒకటి. సో ఎందుకంటే ఈ ఫోన్ కి అంత ప్రత్యేకత అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఐఫోన్ కదా, సో ఎంతైనా ఫేమస్ అంటే అలానే ఉంటుంది. మరి ఐఫోన్ 17 ఎయిర్ వెయిట్ అరౌండ్ 145 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఐఫోన్ 17 ఎయిర్ అండ్ 17 ప్రో అండ్ 17 ప్రో మ్యాక్స్, సో ఈ ఫోన్స్ లో అయితే లాంచ్ అయితే అవుతాయి కదా. సో ఈ ప్రైజెస్ అనేది ఎక్కువగా అవుతాయి. సో ఎందుకంటే మనకు డొనాల్డ్ ట్రంప్ గారు మన ఇండియా పైన వేసిన తారీఫ్ వలన రిలీజ్ అయ్యే ఫోన్స్ ఏవైతే ఐఫోన్ 17 అండ్ 17, ఐఫోన్ 17 ఎయిర్ అండ్ 17 ప్రో అండ్ ప్రో మ్యాక్స్, సో ఈ ఫోన్స్లో అయితే అండ్ కొన్ని మేజర్ చేంజెస్ అనేది తీసుకొస్తున్నారు కదా. సో అందుకనేసి దీనికైతే అనేది ఎక్కువగా ఉంటుంది.